ఇప్పుడు ఎస్విబిసి ఛానల్లో వస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రోగ్రాంలో కూడా చాలామంది మీలాంటి వాళ్ళని అంటే మ్యూజిక్ కంపోజర్స్ని, సంగీతకర్తల్ని, గాయకులని ఎంతోమందిని ఆ ప్రోగ్రాంలో పాడిస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త కొత్త వాళ్ళని కూడా పాడిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా అయినా మీకు అంటే ఒక మ్యూజిక్ కంపోజర్గా, ఒక సింగర్గా ఏమన్నా ఒక లివరేజ్ వచ్చిందండి? వచ్చిందన్నా మీరు ప్రొజెక్ట్ చేసుకోగలిగారు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనమే మనకు ప్రాప్తం ఉంటేనే అవుతుంది. అందుకే మనం పాడతాం, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో అని పాడతాం మనం. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై, మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది. అహంకారం అణగించి మమకారం తొలగించి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో, నీ కొండకు నీవే రప్పించుకో అని ఎందుకు పాడుతాం మనం? ఆయన సంకల్పం, ఆయన మనకు ప్రాప్తం ఉంటేనే అవుతుంది. సో అలాంటిది ఆ స్వామివారి సంకీర్తనలు అంటే 32,000 సంకీర్తనలు మనకి అన్నమయ్య వారి ఉంటే అందులో 1700, 1800 కంపోజ్ చేసి ఉన్నాయి ఇప్పటివరకు. ఇప్పుడున్నటువంటి బోర్డు మెంబర్స్, మన ఈవో గారు కానీ, బోర్డు కానీ, మిగతా పాటల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో అన్నమయ్య పాటల్ని ఒక SVRP శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి కొత్తగా సంకీర్తనల్ని కొంతమంది సెలెక్ట్ చేశారు. అంటే కొంచెం సంగీతము, సాహిత్యము, సాంప్రదాయం తెలిసిన వాళ్ళని ఒక ప్యానెల్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, అందులో ఆ స్వామి దయతో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ ఇప్పటివరకు నేను 140 సంకీర్తనలు కంపోజ్ చేశాను. సో అది ఒక పెద్ద 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 అదృష్టం. దాన్ని ఇప్పుడు అన్నమయ్య పాటకి పట్టాభిషేకం దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, వాళ్ళ రాఘవేంద్రరావు గారి సమర్పణలో, కీరవాణి గారి ఆధ్వర్యంలో ఈ పాటలన్నీ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడున్న యూత్తో పాడిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఫేమస్ సింగర్స్ కొత్తగా వస్తున్నారో వాళ్ళందరి గళాలతో, అంటే పాత సింగర్స్తో పాటు వీళ్ళతో అందరినీ కలిపి పాడిస్తూ ఈ ప్రపంచానికి ఇప్పుడు ఇంత బాగుంటాయి ఈ పాటలను తెలియజేస్తున్నాము. అందులో ఆ యజ్ఞంలో నేను కూడా ఒక ఋత్వికుడుగా నేను పనిచేస్తున్నాను. అది స్వామివారి ఆశీస్సులు నాకు. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, అ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.